మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా చూసాను. వావ్, ఎక్సలెంట్ సినిమా, అసలు మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది, ఎలా ఎక్సైట్మెంట్ చేసింది అని చెప్పేసి రెండు నిమిషాలు మాడుకుందాం. ఫస్ట్ గా అయితే జగత్ బాబు గారు తన క్యారెక్టర్ తోటి అయితే జీవించేశారు, తన న్యాయం చేశారు ఈ క్యారెక్టర్ కి. తర్వాత శివరాజ్ కుమార్ గారు అయితే క్యారెక్టర్ వదిలిపోయారు. ఒక మెంటర్ గా ఉండి తనను తాను చూసుకుంటూ తన శిష్యుడికి ఎలా ఇచ్చాడు అని చెప్పేసి సినిమా. ఇక మన హీరోయిన్ అయితే మొత్తం ఇక ఎక్స్పోజింగ్ తోటి తన గామలతోటి మొత్తం కట్టిపడేసింది. ఇక ఫైనల్ వర్త్ అయితే వచ్చి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సో తన యాక్టింగ్ తోటి ఇచ్చి పడేశాడు. ఆఫ్టర్ గ్యాప్ అంటే ఒక సినిమాతోటి తను మొత్తం డౌన్ ఫాల్ అయినా కూడా గేమ్ చేయాలి తోటి ఈ సినిమాతోటి మొత్తం ఊరమ్మాస్ ఫిలిం అంటే ఊరమ్మాస్ తో వచ్చేసిండు. సో సినిమా చూసిన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటిది ఉండదు. సో మొత్తం మాస్తో ఉంటుంది. సెంటిమెంట్ అయితే మిమ్మల్ని కట్టిపెట్టేస్తుంది. ప్లస్ పాయింట్ అంటే చాలా ఉన్నాయి, మైనస్ పాయింట్ అంటే అక్కడక్కడ ప్రతి సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో ఏంటంటే మెయిన్ పర్ఫార్మెన్స్ అంటే వన్ మ్యాన్ షో అంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారే. ఎందుకంటే అట్లా డిజైన్ చేస్తారు మన సనా బుచ్చిబాబు. చిరు సినిమాలో ఇలాంటి చెప్పులు చూస్తుంటాం, రై రై రారా అని చెప్పేసి, అలా చికిరి చికిరి సాంగ్స్, ఈ సాంగ్స్ కూడా అయితే మెప్పించారు. సో ఏంటంటే వింటేజ్ మన రామ్ చరణ్ గారిని తీసుకొచ్చినట్టు ఉంది. సో మొత్తం మాస్ లుక్ తోటి అవుట్ అండ్ అవుట్ లో మొత్తం ఇక చాక్లెట్ టైప్ చూస్తున్నాం. మొత్తం అలాంటి ఒక వేరియేషన్ తోటి బయటికి రావడం అంటే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ప్రతి స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కాబట్టి నేను అంత డిస్కషన్ చేయట్లేదు. సో మీరు థియేటర్ చూసిన సినిమా మస్తు అనిపిస్తుంది. ఈ సినిమా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ ఇచ్చేసరికి కొంచెం సెంటిమెంట్ రాగడం, ఇంటర్వ్యూకి బ్లాస్ట్ అయిపోద్ది. ఇంటర్వ్యూ తర్వాత నుంచి తన స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు, సో తను ఏం చేద్దాం అనుకున్నాడు, తన గ్రామానికి ఏం చేశాడని సినిమా స్టోరీ. జస్ట్ థింక్ ఏంటంటే ఒక గ్రామాలు ఉంటారు, ఆ గ్రామంలో మన పెద్ద ఉంటారు. పెద్ద తరపున ఏంటంటే తన గ్రామానికి అంటే రైల్వే సంబంధించిన కొన్ని కావాలి, వసతులు కావాలని చెప్పేసి ఇలాంటి పోటీలో తను పాల్గొంటాడు. తర్వాత ఏమైంది, దాన్ని సాధించడం లేదని సినిమా స్టోరీ. వీళ్ళ మధ్యలో కొన్ని సంఘర్షణలు ఉంటాయి. అలాగే మన మున్నబ్బాయి ఉంటాడు, మున్నబ్బాయి ఇచ్చి పడేస్తాడు. సో వీళ్ళ మధ్యలో దాగే పోటాపోటీ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఫైనల్గా ఏమైనా సినిమా స్టోరీ. సినిమా అయితే నెక్స్ట్ చూడాలంటే థియేటర్ చూడండి, చూసిన కామెంట్ చేయండి.